ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ గురించి చూద్దాము. ఆ ఇండెక్స్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం దీన్ని రిలీజ్ చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు మనకి ఓన్లీ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మాత్రమే ఉండేది. అది కూడా ఓన్లీ ఇండస్ట్రీనే కవర్ చేసేది. సో ఇప్పటి నుంచి మనకి ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ రిపోర్ట్ కూడా వస్తుంది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దీని బేస్ ఇయర్ ఏంటి, ఏ డేటా తీసుకున్నారు అనే డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఎందుకు ఈ సర్వీసెస్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ అన్నది మన జీడిపిలో 52.9% వరకు ఉంటుందన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి అరౌండ్ 30% వరకు ఉంటారు. సో సర్వీస్ సెక్టర్స్కి మంత్లీ రిపోర్ట్ అంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు ఒక ట్రయల్ ప్రాసెస్ లాగా స్టార్ట్ చేశారు. ఎవరు రిలీజ్ చేస్తారంటే దీన్ని ఎన్ఎస్ఓనే రిలీజ్ చేస్తుంది. లైక్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీని బేస్ ఇయర్ వచ్చేసి 2024-25 అనమాట. రెగ్యులర్ మంత్లీ ట్రయల్ బేసిస్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే 60 days గ్యాప్ తర్వాత ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇప్పుడు తీసుకున్న రిపోర్ట్కి ఎన్ని సెక్టార్స్ నుంచి డేటా కలెక్ట్ చేశారంటే 19 సబ్ సెక్టార్స్ నుంచి డేటా కలెక్ట్ చేశారు. అండ్ ఈ డేటా అన్నది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జిఎస్టీ డేటా ఉంటుంది కదా, మన జిఎస్టీ డేటా, దాంతోపాటు యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఈ రెండిటి డేటా తీసుకుని ఈ రిపోర్ట్ అన్నది ప్రిపేర్ చేశారు. ఈ జూలై ఎండింగ్లో వరకు ఇది వస్తుంది. ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకి పిఐబిలో రిలీజ్ అయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద రిపోర్ట్. జూలై 14th ఇది రిలీజ్ అయింది, పిఐబిలో పబ్లిష్ అయింది. సో ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ అన్ని నేను అందులో కవర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.